వెల్కమ్ బ్యాక్. ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో భారత్ పాక్ మూడోసారి తలపడుతున్నాయి. లీగ్ సూపర్ 4 దశలో టీమిండియా పైచేయి సాధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి అందిస్తారు. పాక్ తలపడబోతున్నాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి. ప్రస్తుతం అభిమానులు ఏమంటున్నారని తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది, ఎలా చూడొచ్చు? సార్, ఇది యావత్ ప్రపంచం అంతా ఇండియా మీదే ఉంటుందండి. ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే చాలా ఊహకి అందని ఆనందం అన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ మ్యాచ్ వాళ్ళని చూస్తుంటే చాలా తీవ్రమైన ధోరణిలో ఉన్నారు. వాళ్ళు విపరీతమైన కామెంట్లు కానీ వాళ్ళ గొడవలు పడతాం కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా నవ్వు వస్తున్నారు. ఈ మ్యాచ్లో ఇండియా వాళ్ళని చిత్తుగా ఓడిస్తుందని, ఎంతో ఇదిగా వాళ్ళు మట్టి కనిపించే ఇది జరుగుద్దని మేము చాలా పూర్తిగా నమ్మకం పొందుతుంది. ఎందుకంటే గతంలో చూస్తున్నమాట. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు అంటేనే మన ఘాటైన ఎదురు దెబ్బ ఇండియా వాళ్ళండి. ఎందుకంటే వాళ్ళు చూస్తుంటేనే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళు చూసే కామెంట్స్ కానీ అవన్నీ చూడ చాలా రోత వస్తుందండి. ఈరోజు ఆసియా కప్లో మొదటి 2 మ్యాచ్లు కూడా పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్లు మనం గెలుపొందాం. ఇప్పుడు మళ్ళీ ఫైనల్స్ జరగబోతుంది. కానీ ఇప్పుడు కొంచెం సెంటిమెంట్ కానీ ఓవైపు ఎన్నర్ ఫీలింగ్స్ కూడా ప్రజలందరితో కూడా ముడిపడి ఉన్నాయి భావాలతోటి. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మన ప్లేయర్స్ అందరూ ధీటుగా ఉన్నారనుకోవచ్చు. మన ప్లేయర్స్ చాలా దృఢంగా ఉన్నారండి. చాలా గట్టి నమ్మకంతో ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అని మన మోడీ గారి నాయకత్వంలో ఇండియా ఎంత చిత్తుగా ఓడించిందో అదే రీతిలో రేపు జరిగే ఈ మ్యాచ్లో తీవ్రమైన పోటీతో వాళ్ళు దిక్కుచోదని పరిస్థితిలో ఇంకా క్రికెట్ వైపు చూడకుండా వెళ్ళిపోతారని పూర్తిగా ఆశిస్తున్నాను. అంటే ఈవైపు మ్యాచ్లు జరుగుతున్నాయి, మరోవైపు దాన్ని క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ యాప్లు కానీ బెట్టింగ్ రాయలు కూడా ముందుకు వస్తున్నారు. ఎలా చూడొచ్చు ఈ వ్యాపార దృక్పథంతో ఉండేవారిని? సార్, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ అండి. ప్రతి ఒక్క ఫోన్లో కూడా బెట్టింగ్ యాప్స్ ఉంటున్నాయన్నమాట. పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏంటంటే పిల్లవాడు ఫోన్లో ఏ యాప్ వాడుతున్నాడు, ఎక్కువ శాతం యాప్ల ప్రభావం పిల్లల మీద ఎక్కువ ఉన్నాయండి. ఈ బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళి చాలా వేలాది రూపాయలు ఇదయ్యి చాలా జీవితాన్ని కోల్పోతున్నారండి. చూరాఖరికి వాళ్ళు డబ్బు కోల్పోయి ఏం చేయలేని పరిస్థితిలో కూడా ఆత్మహత్య చేసుకుంటాం కానీ ఇలాంటివన్నీ అనేక కారణాలు ఉంటాయన్నమాట. తల్లిదండ్రులు కూడా మేము చెప్పేది ఒకటే మాట, పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ఫోన్ కూడా వాడితే ఆ ఫోన్లో ఎక్కువ శాతం ఈ బెట్టింగ్ యాప్స్ ఉంటున్నాయన్నమాట. ప్రతి తల్లిదండ్రులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లవాడి గురించి చాలా కేర్ తీసుకోవాలి. క్రికెట్ అనేది క్రికెట్లా చూడమని అందరం కోరుకుంటున్నాం. అది చూసినాం కదంటే ప్రతి ఒక్కరితో కూడా ముడిపడి ఉంది. ప్రతి చిన్నవాళ్ళు పెద్దవారు ఎవరైనా సరే ఈరోజు క్రికెట్ పై అంటే ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. ఎన్నో రకాల స్పోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా, ఎన్నో విభాగాలు ఉన్నప్పటికీ కూడా లక్షలాది మంది ఈ క్రికెట్ వైపు చూస్తూ ఉంటారు. కోట్లాది మంది అయితే మ్యాచ్లను చూస్తూ ఉంటారు. ఇంకా ఆ బెట్టింగ్లు అనేవి కూడా కాస్త ప్రభావితం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈరోజు జరగబోతున్నటువంటి ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ గురించి అయితే ప్రతి ఒక్కరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. అటు భారత్ పై జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఆపరేషన్ సింధూర్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన మరొక ముందే ఆసియా కప్లో పాక్తో తలబడవద్దు అంటూ కూడా ఎంతోమంది వ్యతిరేకించినప్పటికీ పాక్తో గెలుపు తర్వాత వారందరూ కూడా దీన్ని హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ తరుణంలో ఈరోజు ఫైనల్ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా ఆసియా కప్ ఇండియానే గెలుస్తుంది, పాకిస్తాన్ మరోసారి చిత్తుగా ఓడిస్తుందంటూ కూడా అటు క్రికెట్ అభిమానులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చండీతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.